ఒక్క నిమిషం. అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా బాధని మీరు ఫోర్త్ వాయిస్గా మీరు వినిపించినందుకు మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరుగుతున్న అవమానాలని మీరు బయటి వరకు తీసుకెళ్తున్నారు, ప్రజల వరకు తీసుకెళ్తున్నారు. నిన్న అంత పెద్ద ఇష్యూ అయితే ఒక్క పేపర్లో కూడా రాయలేదు ఎవరు. ఇదేంటో ప్రభుత్వం మాకు అర్థం కాలేదు. కానీ సరే, మేము ప్రభుత్వాన్ని దూషించట్లేదు. పోలీసుల అత్యుత్సాహం ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలని చెప్తున్నాము. అదే మేము నిన్నటి నుంచి కూడా అదే అంటున్నాము. పోలీసుల వాళ్ళ పండగనే చేస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహమే ఎక్కువైపోయింది. మా డిమాండ్లు అడిగినాము. మమ్మల్ని ఏదో రంగమయ్యే వరకు పిలిపించిర్రు, మాట్లాడిర్రు. ఒకటే మాట అన్నారు, మేము కొన్ని డిమాండ్స్ పెట్టినాము. ఆ డిమాండ్స్ ఏంటంటే, మొదటిది మాకు కమిటీ వేయమన్నాము, ప్రభుత్వ కమిటీ వేయమన్నాము. కమిటీలో మా వాళ్ళు ఉండాలని చెప్పాము. అదేవిధంగా దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, మా తెలంగాణలో ఎక్కడెక్కడైతే దేవాలయాలు, ముఖ్య దేవాలయాలు ఉన్నారో అందులో ఒక జీవో తీసుకురండి. మా సభ్యులు అందులో కమిటీ మెంబర్స్ లాగా ఉండాలి, అట్లాంటి జీవో తెండి అని అడిగాము. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సానుకూలంగా స్పందించి చర్చిస్తామన్నారు. అలాగే శాసనసభ సభ్యులు, ఇక్కడ సికింద్రాబాద్ శాసనసభ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాకు హామీ ఏమిచ్చారంటే, మేము లోకల్ ఎయిర్స్ కాబట్టి మీరు కొంచెం సమయాన్ని మనం పాటించండి, కొంత మనం ఇది చేయండి, ప్రభుత్వాన్ని సహకరించండి అని ఆయన కూడా మమ్మల్ని మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మాకున్న ర్యాపోతో, ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తుంటారు ఆయన మమ్మల్ని, కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నిన్న రాత్రి కూడా మీరు అల్లరి ఏం చేయొద్దమ్మా, మీరు సానుకూలంగా ఉండండి, మేము మాట్లాడతామని ఆయన కూడా సానుభూతి తెలిపారు. చాలా బాగా అనిపించింది. కానీ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులు మమ్మల్ని లోపలికి పిలిపించి మాట్లాడారు. కానీ వాళ్ళు ఒక్క వాయిస్ కూడా ఇవ్వరు. మాకు చెప్పి పంపించేశారు. కానీ వాళ్ళ వాయిస్ వినిపిస్తే బాగుండేది. వాళ్ళు హామీ మాకు లోపల చెప్పేసి పంపించేశారు. కానీ వాళ్ళు ఒక మాట, మేము ఇలా అనుకుంటున్నాము, వాళ్ళకి ఇలా చేస్తామని చెప్తే బాగుండేది. అది మీరు అడగండి ప్రభుత్వంతో. ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఇంత ఇష్యూ అయినా కానీ వాళ్ళు స్పందించకపోవడం మాకు ఎవరితో మాట్లాడలే. కాకపోతే కమిషనర్ గారు, కొంత డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శైలజారామన్ గారు కూడా మాట్లాడి మీకు ఐడి కార్డ్స్ ఇచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాము అని అన్నారు. ప్రతి సంవత్సరం చెప్తున్నారు ఇది. కానీ మేమేమన్నామంటే, ఈ సంవత్సరం నుంచి మీరు స్టార్ట్ చేయండి, ఈ జియోని తీసుకురండి. ముఖ్యమంత్రి పెద్ద విషయం కాదండి, పెద్ద జియోలే రాత్రిలో పెన్ను పేపర్ పెట్టి తెస్తారు. ఇది బోనాల పండుగ సందర్భంగా వాళ్ళు స్పందించి, ప్రభుత్వం స్పందించి మంచిగా మా బోనాలు నిన్న మంచిగా కాలేవు. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మళ్ళీ మీరు చేస్తే మేము సహకరిస్తాము, మీరు బోనాలు చేసుకోండి అమ్మా, మీరందరూ అనుకొని ఒకరోజు ఆటపాటలతో రండి అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన కూడా బాధపడ్డారు. ఎందుకు మేము ఎప్పుడు ఆటపాటలతో వాయిద్యాలతో వస్తాము, ఈసారి ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. కాబట్టి మేమందరం చర్చించుకొని ఒకసారి బోనాలు కూడా చేయాలి, అమ్మవారికి తృప్తి. చాలామంది అక్కడ కమాన్ దగ్గర బోనాలు ఎత్తిండ్రు, చాలామంది బోనాలు పడిపోయినాయి. కాబట్టి మేమందరం చర్చించుకొని బోనాల పండుగ మళ్ళీ మారు బోనం అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఆ డేట్ కూడా మేము అనౌన్స్ చేస్తాం. కానీ ఈలోపు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళ వాయిస్ ఏదన్నా చెప్పి, వాళ్ళు ఏదన్నా సానుకూలంగా స్పందించి వాళ్ళు మాట్లాడితేనే మేము ఊరుకుంటాం. లేదంటే మళ్ళీ మేము వేరే యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళు ఒక మాట చెప్తే ఏమవుతుంది, మాకు ఒక హామీ ఇస్తే ఏమవుతుంది. కాకపోతే అన్నారు కమిటీలలో మెంబర్స్ ఇప్పుడు అన్నీ చెప్తున్నారు. మేము అడగడం కూడా న్యాయం ఉంది కదా. ట్రాన్స్జెండర్కి ట్రాఫిక్లో వేశారు అని చెప్పారు, కోఆప్షన్ మెంబర్స్ పెట్టారన్నారు. మరి శివశక్తులకు ఎండోమెంట్లో ఇవ్వచ్చు కదా అని నేను అడిగాను. వాళ్ళకి కూడా స్పందించారు, బాగానే ఇస్తామమ్మా, మీకు టెంపుల్లో మెంబర్స్గా చేస్తాము అని చెప్పారు. మేమైతే ప్రత్యేక ఒక జియోనే తిండి. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఒక జియో తేవాలి. ఎందుకంటే మీరు చూశారు, సానుకూలంగా వస్తే కూడా పోలీసులు నన్ను ఎట్లా తోపులాట జరిగిందో మీ అందరూ చూస్తున్నారు, మీరందరూ గమనిస్తున్నారు. మీరు మా వాయిస్గా కూడా, మీరు ఫోర్త్ వాయిస్ ఎలాగో మా అందరి
కమ్యూనిటీ తరఫున మీరు వాయిస్ రేజ్ చేయాలి. ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి ప్రభుత్వ అధికారులు స్పందించేలాగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వాళ్ళని సలహా సూచనలు అడిగి వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు, మాకు ఇప్పుడు ఇక్కడ చెప్పారు అయిపోయింది ఇంకా మేము పోవాలా అంతే, కానీ వాళ్ళు ఏం తీసుకుంటున్నారు అనేది మీరు అడిగి వాళ్ళ నుంచి సంవత్సరం అంతా బాధ మేము చెప్పాము. ఓన్లీ మాంకాళి గుడి కాదు, మల్కంపేట కాదు, మేము కుమ్రెల్లికి వెళ్తాము, ఏడుపాయలకి వెళ్తాము, మేడారం వెళ్తాము, వేములవాడ వెళ్తాము. ఇవన్నీ ప్లేసెస్లో మాకంటూ ఒక ప్రయారిటీ, మాకంటూ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయండి అని కూడా చెప్పాము. రెవెన్యూ ఒక మాట చెప్పనా, ఇక్కడ అమ్మవారి పెట్టారు కదా, పెట్టిన తర్వాత ఇలా పూజలు చేయాలి, బోనాలు చేయాలి అని ఒక శివశక్తులు జోగినీలు అమ్మవారు ఒంట్లోకి ఆవహించుకొనే కదా భవిష్యవాణి చెప్పే విషయం అంతా. సో మేము చెప్పి రెవెన్యూ పెంచుతున్నాం. మా అందరికి ఇంతమంది శివశక్తులు వస్తున్నాము, ముట్టికి వస్తున్నామా, కొబ్బరికాయలు తెస్తున్నాము, బండారు తెస్తున్నాము, పసుపు కుంకుమలు తెస్తాము, చీరలు తెస్తున్నారు, మేము అన్నీ మీకు ఇస్తున్నాము. మీరు టెండర్లు వేసుకొని ప్రభుత్వం బాగా ఇచ్చేస్తుంది. కనీసము మాకు ఒక పసుపు కుంకుమలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ రోజు ఈ కండ వేశారు, నిన్న చేస్తే ఏమయ్యేది, ఇవాళ చేస్తే ఏం లాభము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ప్రతినిధులందరికీ మీరు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయండి. మాకేం చేస్తున్నారో యాక్షన్స్ మీ ద్వారానే మేము తెలుసుకుంటాం. ఎందుకంటే మేము చేసేస్తామని వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చేస్తారో మీరు అడిగి మాకు చెప్తే మంచిది, ప్రజలకు కూడా తెలుసు. లోపలికి పిలిచి పొన్నం ప్రభాకర్ గారు కూడా మీకు ఏమైతే నీడ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా మేము చేస్తాము అని ఎండోమెంట్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడించడం చేస్తాము. ఏదున్నా కానీ ఆల్ యాక్సెస్ కార్డ్ కావాలని ఒక 5 మందికి ఎవరైతే సీనియర్గా ఉన్నామో వాళ్ళకైతే ఇవి చేయండి అని చెప్పి కోరుకున్నాము. ఆ ఆల్ యాక్సెస్ కార్డ్ అయితే 1 వీక్లో చేస్తా అన్నారు. ఇంకా ఏమైనా నీడ్ ఫెసిలిటీస్ ఉంటే కూడా పొన్నం ప్రభాకర్ గారు ఒక 1 మంత్ 2 మంత్స్లో ఒక జీవో తెచ్చి అది అమలు చేస్తా అని చెప్పారు. ఇది గతంలో మీటింగ్లకు పిలిచి మోసం చేసినట్టు మాత్రం ఈసారి చేయొద్దు. ఇది మాయమాటల్లాగా అయితే అక్కడికి చెప్పి ఆపొద్దు. ఏదైతే అన్నారో ఖచ్చితంగా ఈ ఉజ్జయిని మహాలంకాలమ్మ సాక్షిగా అది తప్పకుండా చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ జోగినీలకు ఇవాళ ఈ శాల్వాలు కప్పిర్రు, అదే నిన్న కప్పినుంటే మేము కేవలం మాకు శాల్వాలు కూడా కాదు, దర్శనం కోసమే చాలా బాధపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అన్నయ్య అన్ని కూడా బోనాలు కూడా రంగం బోనాలు అయినాయని అమ్మవారిని కూడా సరిగా మా కోసం అడగలే, అమ్మవారి సంకల్పం కూడా చెప్పనియలే. అంతా ఒక పాలిటిక్స్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు పిలిచి మమ్మల్ని మాట్లాడిపించినందుకు మేము ఆ జీవో పాస్ అయ్యేంత వరకు ఏది కూడా అనగానే కాదు కాబట్టి వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ఏడాది ఇది రిపీట్ కావద్దు, 2 నెలల లోపల ఖచ్చితంగా ఇది చేయాలి. ఆల్ యాక్సెస్ కార్డ్ ఈ వారంలో మాత్రం ఇవ్వాలి. మాకు ఇంకోటి మా డిమాండ్ పెట్టాం కదా, మేము మా డిమాండ్ ఏదైతే అడిగామో మేము వాళ్ళు స్పందించాలి అండ్ అసెంబ్లీలో కూడా చర్చించాలి. గతంలో మంత్రి సీతక్క గారు శివశక్తులకి పోతన్నలకి ఇది చేయాలి, వాళ్ళకి ఏమన్నా భృతిని ఇవ్వాలి అని కూడా మాట్లాడారు. అప్పుడు లేరు ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అది కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మేము ఒకసారి ఆలోచించండి, శివశక్తులకి ఏదన్నా క్రైటీరియాస్ బేసెస్ కింద ఇవ్వండి. ఇట్లాంటి టెంపుల్లో మా కమిటీ వాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది. కల్చరల్ విభాగంలో చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పేదవాళ్ళు మా కమిటీలో నుంచి మా జనాల నుంచి ఆ కల్చరల్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాలు ఇవ్వండి, బాగుపడతారు. మీ పేరు చెప్పుకోవడమే కాదు, వీళ్ళందరి కోసం అడుగుతున్నాం. మా ఒక్కలకే ఏదో గ్రీన్ కార్పెట్ లైన్ తీసుకోమని అడగట్లేదు. యావత్ శివశక్తులకు మర్యాద పూర్వకంగా ప్రతి గుడి దగ్గర దక్కాలని కోరుకుంటున్నాం. మేమైతే ఇప్పటికైతే ఇప్పుడు చర్చలు మాట్లాడాము. చర్చలు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ తీరాలంటే వాళ్ళు స్పందిస్తేనే మేము సైలెంట్గా ఉంటాము. వాళ్ళు ఒకవేళ లైట్ తీసుకుంటే కానీ మాకు బోనాలు తృప్తి కలగలేదు కాబట్టి మేము అందరం మాట్లాడుకొని ఒకరోజు బోనాల కార్యక్రమం మాత్రం చేస్తాము. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే చరిత్రలో బోనాల పండుగ ఎట్లాగైతే ఉంటుందో జోగు బోనాలు కూడా చరిత్రలో మిగిలిపోతాయి. మళ్ళీ మంగళవారం బోనాలు ఉన్నాయి. డేట్ మేము మాట్లాడుకొని మీకు అనౌన్స్ చేస్తాం, ఏ రోజు అని చెప్తాం. మన బోనాలు ఇది చేసి ఇప్పుడు ఒకవేళ మనకి ఏది ఇవ్వలేదన్నట్ట అదే పోలీసులని మళ్ళీ సంవత్సరం
అదే పోలీసులు కోణాలు ఎక్కించి అమ్మవారికి ఎక్కి అది కూడా కరెక్టే. ఇప్పుడు మేము 15-20 కిలోల బరువును ఎత్తుకొని వస్తాం, ఇంతమంది పోలీసులతో వస్తారు, వాళ్ళు ఎత్తుకొని ఆడతారా మాలాగా? ఒక్కరిని ఆడించండి, ఒక్క పొలిటీషియన్ని నెత్తి మీద బోనం పెట్టి ఆడించండి, ఒక్క పోలీస్ని నెత్తి మీద బోనం పెట్టి మీరేమన్నా అడుగుతారా? మీరేమన్నా అడగాలా? ఏమన్నా అడుగుతారా? మీడియా ఛానల్స్ వల్ల ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా?